ఓలా ఫ్రెండ్స్, టుడేస్ రెసిపీ ఈజ్ పంప్కిన్ హల్వా లేకపోతే గుమ్మడికాయ హల్వా. సో దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఫస్ట్ అయితే గుమ్మడికాయ తురుము పెట్టుకోవాలి. సో దాని తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి గీ వేసి మన దగ్గర ఉన్న లేకపోతే మనకు నచ్చిన నట్స్ అంతా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. దాని తర్వాత అదే గీలో మనం తురిమి పెట్టుకున్న పంప్కిన్ వేసి బాగా సాటే చేసుకోవాలి. గుమ్మడికాయని మనం బాగా సాటే చేసుకోవాలి. గుమ్మడికాయ నుంచి మనకి పచ్చి వాసన కూడా వస్తుంది. సో ఆ పచ్చి వాసన పోయేంత వరకు స్లో ఫ్లేమ్లో మనం గీలోనే గుమ్మడికాయని బాగా వేయించుకోవాలి. స్లో మంటలోనే అడుగు పట్టకుండా గుమ్మడికాయని బాగా వేయిస్తూ ఉంటే పచ్చి వాసన పోతుంది. దాని తర్వాత మనం గుమ్మడికాయ మునిగేంత వరకు పాలు, ఫుల్ క్రీమ్ పాలు అయితే బాగుంటుంది, దాన్ని వేసుకోవాలి. దాంతోపాటు ఒక చిటికెడు కాడమం పౌడర్ వేసి బాగా కలుపుకొని ఉడికించాలి. పాలు వేసాక కూడా మనం దీన్ని కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. సో నాన్ స్టిక్ ప్యాన్లో అయితే కూడా కొంచెం ఈజీగానే తయారైపోతుంది. దీని తర్వాత గుమ్మడికాయ ఉడికిన తర్వాత ఇందులోకి మనకి స్వీట్కి తగినంత చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. చక్కెర వేసి కలిపినాక కొంచెం వాటరీగా అయినట్టు ఉంటుంది. సో ఇదంతా బాగా డ్రై అయ్యేంత వరకు స్లో ఫ్లేమ్లోనే మనం ఉడికిస్తూ ఉండాలి. సో ఈ హల్వా కొంచెం దగ్గరికి వచ్చాక మళ్ళీ పాలు వేసుకొని మళ్ళీ ఉడికించుకొని మళ్ళీ అది దగ్గరికి అయ్యేలాగా ఉడికిస్తూ ఉండాలి. మనం పాలు ఎన్నిసార్లు వేసి ఉడికిస్తూ దాన్ని థిక్గా చేసుకుంటామో హల్వా అంత క్రీమీగా టేస్టీగా తయారవుతుంది. లాస్ట్లో కోవా అనేది ఆప్షనల్. ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న నట్స్ అన్నీ వేసి కలుపుకుంటే మన హల్వా రెడీ.